హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కరీంనగర్లో తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరవీరులను, ఉద్యమకారులను వేర్పాటువాదులు అని సంబోధిస్తూ పవన్ కించపరిచారని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సెంటిమెంట్ను అవమానించిన పవన్ కళ్యాణ్పై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై పడి ఏడవడం మానుకోవాలని, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడితే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట వడ్లు పోసి ధర్నా చేసినాం. పెట్టలే మమ్మల్ని కేసు తీసుకుని అరెస్ట్ చేయాలి. మమ్మల్ని ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమాకి వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే వేరు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆపై ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు వద్దు ధర్నా చేద్దాం 1వ తారీఖు పెట్టుకొని మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసి ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకు, ఆ ప్రేమ మనకు, అందరు తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విజ్ఞత మాకున్నది. అంటే ఆ రోజు వచ్చి ఒక ఆంధ్రాయన వచ్చి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే, తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు అంటే కేసు పెట్టలేనటువంటి జాతకాన్ని ప్రభుత్వం తెలంగాణలో ఉంటే న్యాచురల్లీ ఆంధ్రుడు వచ్చి దాని చేస్తారు. న్యాచురల్లీ పక్క రాష్ట్రం గురించి మనల్ని మాట్లాడంటారు. మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం, ఏం చేయడం?